మరి గత 6-7 సంవత్సరాలుగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి చాలా ఇబ్బంది అయిన పీరియడ్ నడిచింది. మరి దానికి సంబంధించిన దాంట్లో నుంచి ఇంతవరకు ఉద్యోగులు ఉపాధ్యాయులు పూర్తిగా కోలుకున్న పరిస్థితి ఇవాళకి కూడా లేదు. పూర్తిగా కోలుకున్న పరిస్థితి దాదాపు మా హెచ్ఆర్ఏని మరి గత పిఆర్సీ టైంలో గత ప్రభుత్వం మా హెచ్ఆర్ఏని తగ్గించి వేయటం, ఫిట్మెంట్ను తగ్గించి వేయటం, 32,000 కోట్ల రూపాయల బకాయిలు పెట్టడం, పెన్షనర్స్ ఏదైతే 4,50,000 మంది పెన్షనర్స్ ఉన్నారో వాళ్ళ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ని 10 నుంచి 7కి 15 నుంచి 12కి తీసివేయటం, మాకు సంబంధించిన పదవీ విరమణ బకాయిలని మరి 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ పడితే సరెండర్ లీవులు కానీ మిగతాయి కానీ దాదాపు 2022 నుంచి పెండింగ్ ఉండే పరిస్థితి రావడం జరిగింది. మీ కూటమి ప్రభుత్వం వచ్చినాక కొంత మెరుగుదల ఉన్నప్పటికీ ఉద్యోగులకి పూర్తిగా న్యాయం జరిగిన పరిస్థితి వాటికి కూడా లేని పరిస్థితి ఉంది. న్యాయం జరగాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, న్యాయం చేసిన అంశాలు కూడా ఉన్నాయి. బకాయిల విషయంలో మరి దాదాపు 32,000 కోట్ల బకాయిల విషయంలో 20,000 కోట్ల రూపాయలు పైగా బకాయిలు, గత నెలలోనే 7,000 కోట్ల రూపాయల పదవీ విరమణ బకాయిలు చెల్లించినందుకు మేము రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్లో భాగంగా మేము నవంబర్లో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యో ప్రమోషన్లు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి కొన్ని డిపార్ట్మెంట్లు 5-6 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి, మీరు కాస్త దాని మీద దృష్టి పెడితే, చీఫ్ సెక్రటరీ గారు దాని మీద దృష్టి పెడితే కొన్ని వేల మంది ఉద్యోగులకు ఇవాళ ప్రమోషన్లు వచ్చే పరిస్థితి ఉంది. పై పోస్టులన్నీ ఖాళీలు ఉండిపోతున్నాయి, కిందంతా ఉన్నది, రిక్రూట్మెంట్ జరిగే పరిస్థితి లేదు అన్న విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి, చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళడం వలన డిసెంబర్లోనూ మళ్ళీ మేలోనూ కూడా ఈడీపీసీలో మిగతా వాటి అన్నిటి ద్వారా కూడా చేసి కొన్ని వేల మందికి ఇవాళ ప్రమోషన్, ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లోనే 10,000 మందికి ప్రమోషన్లు వచ్చిన పరిస్థితి, మిగిలిన అన్ని డిపార్ట్మెంట్లో కూడా దాదాపు 1,00,000 మందికి పైగా ప్రమోషన్స్ వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది. రేపు 9వ తారీఖు లోపు మిగిలిన ప్రమోషన్స్ అన్నీ కూడా కొత్త జోనల్ వ్యవస్థకు ముందు ప్రమోషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఆల్ హెచ్ఓడీస్ కానీ జిల్లా రీజనల్ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ 9 లోపు ప్రమోషన్ని కంప్లీట్ చేయవలసిందిగా కోరుతూ ఈ సందర్భంగా చీఫ్ సెక్రటరీ గారికి, అలాగే ముఖ్యంగా జిఏడి సర్వీసెస్ సెక్రటరీ రావత్ గారికి కూడా మేము ఏపీ ఎన్జిఓస్ పక్షాన, ఏపీ జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఏదైతే పదవీ విరమణ వయసు 60 నుంచి 62 సంవత్సరాలు ప్రభుత్వ రంగ సంస్థలకి, గురుకుల పాఠశాలలకి జరగలేదు, వాళ్ళతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులకి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, ఎంటీఎస్ ఉపాధ్యాయులకు జరగలేదు. అది కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నది. అతి త్వరలోనే దానికి ప్రభుత్వం ముగింపు పలుకుతుందని సానుకూల నిర్ణయం ఆల్రెడీ జీఓఎంలో తీసుకుంది. మరి మిగతాయి కూడా తీసుకుని 1 నెలలోనే దానికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఏదైతే 57 మెమో ప్రకారం 2004కు ముందు అపాయింట్ అయ్యి నోటిఫికేషన్ ద్వారా వచ్చి 2004 తర్వాత అపాయింట్ అయిన 11,000 మంది ఎవరైతే ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పోలీసు వారు ఉన్నారో వాళ్ళందరినీ ఓపీఎస్ తీసుకునే అంశం మీద కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. దానికి కూడా ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి అడుగుతున్నాం. గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలలో మరి కాంట్రాక్ట్ ఉద్యోగులకు మరి యాక్ట్ 30 ద్వారా రెగ్యులరైజేషన్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. కానీ దాని ధర్మిలో ఓన్లీ 3,000 మందికే జరిగింది. ఇంకా 7,000 చిల్లర రెగ్యులరైజేషన్ కోసం ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా ఆ ఫైల్ మరి సీఎం గారు కూడా దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. దానిని కూడా అతి త్వరలోనే ఈ నెలలోనే కంప్లీట్ చేయవలసిందిగా, దానికి సంబంధించిన ఉత్తర్వులు విడుదల చేయవలసిందిగా కూడా ప్రభుత్వానికి కోరుతున్నాం. ఈ రకంగా కొంత మెరుగుదల ఉన్నప్పటికీ ఇబ్బంది అయిన పరిణామాలు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లో చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఉద్యోగుల్ని, ఉపాధ్యాయుల్ని, పెన్షనర్స్ని ఇబ్బంది పడుతున్న అంశం వేతన సవరణ అంశం. మా వేతన సవరణ మరి 2023 నుంచి మాకు వేతన సవరణ అమలు చేయాల్సి ఉంది. తెలంగాణకు కూడా 2023 నుంచి అమలు చేయాల్సి ఉంది. తెలంగాణకి వేతన సవరణ కమిషనర్ని 2023 అక్టోబర్ 2వ తారీఖున 2023 అక్టోబర్ 2వ తారీఖున తెలంగాణలో వేతన సవరణ కమిషనర్ను అపాయింట్ చేయటమే కాకుండా ఇంటీరియం రిలీఫ్ను కూడా ప్రకటించడం జరిగింది. వాళ్ళు ఇవాళ రేపు వేతన సవరణను కూడా వాళ్ళు తీసుకునే పరిస్థితిలో ఇవాళ పక్క ప్రభుత్వం ఉంది. మరి 2023లో ఇచ్చిన దాని మరి సంబంధించినంతవరకు పిఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేయకపోవడం వలన మరి ఇప్పుడు వరకు పెరుగుతున్న ధరలు, మేము ప్రభుత్వాలను అడుగుతున్నాం, ధరలు పెరగకుండా ఉంటున్నాయా? మీరు 2018లో ఏదైతే మాకు పిఆర్సీని అపాయింట్ చేసి 2018లో ఇచ్చారో 2018 నుంచి ఇప్పుడు 2026 వరకు ఈ 8 సంవత్సరాల్లో పెరిగిన ధరల స్థిరీకరణ ఎవరు చేస్తారు?
దానికి సంబంధించిన సవరణ ఉద్యోగులకు ఎవరు ఇస్తారు, దానికి సంబంధించిన డిఏలన్నింటినీ మెర్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇంత డిలే జరిగితే మా డిఏల మెర్జ్ ఏమవుద్దన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ విషయాన్ని కూడా ఈ నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయిన నెలే తీసుకెళ్ళాం. మరి ఈ నెలలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. మరి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి బకాయిల విషయంలో ఎలా స్పందిస్తుందో, ఉద్యోగులకు సంబంధించిన జీతాల విషయంలో ఎలా స్పందిస్తుందో, ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్ల విషయంలో ఎలా స్పందిస్తుందో, మరి నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ మీద మరి సానుకూలంగా మాతో ఎలా ఉంటుందో, ముఖ్యంగా వేతన సవరణకు సంబంధించిన అంశం మీద కూడా వేతన సవరణ కమిషనర్ని అపాయింట్ చేసే విషయంలో కూడా చాలామంది అడుగుతున్నారు. మరి గత 5 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు పడ్డారు, మరి అనేక పెండింగ్ ఉన్నాయి, ప్రభుత్వానికి కూడా కొంత సమయం ఇవ్వాలి కదా, ప్రభుత్వం కూడా మరి కొంత సమయం ఇచ్చి మనం చేయాలి కదా అని మేము ప్రభుత్వంతో నిర్మాణాత్మకమైన సహకారం అందించాం. కన్స్ట్రక్టివ్ దీంట్లో ఉన్నాం. మేము దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2024 నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాల పాటు పిఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేయకపోయినా కూడా మరి ఉపాధ్యాయ సంఘాలు బకాయిల విషయంలో మిగతా విషయంలో ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాం. అన్నిటికీ కాస్త కూస్తో తెరిపి వచ్చే పరిస్థితి ఉంది. వేతన సవరణకి తెరిపి రాకపోవడం వల్ల 13 లక్షల మంది ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మాతో పాటు తీసుకుంటున్న వాళ్ళందరూ వేతన సవరణ తీసుకునే పొజిషన్లోకి వచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా వేతన సవరణ ఇచ్చే పొజిషన్లో ఉంది. స్టేట్ గవర్నమెంట్కి మరి వేతన సవరణ కమిషనర్ని అపాయింట్ చేయకపోవటం శోచనీయమైన విషయంగా భావిస్తున్నాం. ప్రభుత్వం ఎప్పుడూ చెప్తుంది, మేము ఉద్యోగులకు సానుకూలంగా ఉంటాం, ఉద్యోగ సంఘాలకు సానుకూలంగా ఉంటాం, మీకు సంబంధించిన నిర్ణయాలను మనం కూర్చుని పరిష్కారం చేసుకుందామని అలాగే కూర్చుంటున్నాం, మాట్లాడుతున్నాం, మిగతా అన్నీ కూడా అవుతున్నాయి. అట్లాగే ఉద్యోగుల మీద పెట్టిన 3,000 పైగా పోలీస్ కేసులను కూడా మరి ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని వాటన్నింటినీ తొలగించడం జరిగింది. సిపిఎస్ ఉద్యోగుల మీద కేసులు, ఉపాధ్యాయుల మీద కేసులు, ఎన్జిఓస్ మీద ఉన్న కేసులన్నింటినీ కూడా తొలగించడం అనేది కూడా జరిగింది. వీటన్నిటితో పాటు మరి ఏదైతే పిఆర్సీ ఉందో పిఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేయాలన్నది మా ప్రధాన డిమాండ్గా. అది ఏపీ ఎన్జిఓస్తో పాటు ఏపీ జేఏసీలో ఉన్న మొత్తం ఈ రాష్ట్రంలోని ప్రధాన సంఘాలన్నీ కూడా మరి రివైజ్డ్ కమిషనర్ని అపాయింట్ చేయాలని, ఇంటీరియం రిలీఫ్ మంజూరు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి దాంతో పాటు మరి ఉద్యోగులకు సంబంధించి రిటైర్ అయిన వాళ్ళకి సంబంధించి మరి సరెండర్ లీవ్ బకాయిలు దాదాపు 2022 నుంచి పెండింగ్ ఉన్నాయి. 2022 నుంచి సరెండర్ లీవ్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. 22, 23, 24, 25, 26 ఇప్పుడు 5 సంవత్సరాల పాటు బకాయిలు పెండింగ్ ఉన్నాయి. మరి మొన్న పదవీ విరమణ చేసిన వారందరికీ బకాయిలు ఎలా చేశారో మరి రెగ్యులర్ ఉద్యోగులు కూడా 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఇంకా ఇప్పుడు మేము పెట్టుకున్న జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు అవన్నీ పెండింగ్ ఉన్నాయి గత ప్రభుత్వం. ఇప్పుడు అవన్నీ క్లియర్ చేసుకొచ్చారు. ఉద్యోగుల యొక్క బాధ ఏంటంటే మేము పెట్టుకున్న లోన్లు, మేము పెట్టుకున్న అమౌంట్స్ అవి ఇస్తున్నారు, బాగానే ఉన్నది, కానీ ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన వాటిలో మరి సరెండర్ లీవులు కానీ ఇవి కానీ రాని పరిస్థితి ఉన్నదంటున్నాం. అందుకని ప్రభుత్వానికి మరి ఈసారి మీరు చెల్లించే బకాయిల్లో ఉద్యోగులకు సంబంధించిన సరెండర్ లీవ్ బకాయిల్ని క్రమ పద్ధతిలో చెల్లించాలని, మిగతా వాటి అన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఉద్యోగుల హెల్త్ కార్డ్స్, ఉద్యోగులకి మెయిన్ ఉన్న సమస్య 4 సమస్యలు ఉద్యోగులకి ఇవ్వాలి. ఒకటి పిఆర్సీ అపాయింట్ చేయకపోవడం, దానికి సంబంధించిన సమస్య. రెండవ సమస్య బకాయిల సమస్య మీద ప్రభుత్వం కొంత మెరుగుదలను కనపరుస్తుంది, కొంత మనకు ప్రోగ్రెస్ జరుగుతుంది. మూడవది ఉద్యోగ వ్యవస్థలో ఉన్న సమస్యలు. ఆదివారాల పాటు, శనివారాల పాటు మరి ఏదైతే సెలవు రోజుల్లో ఉన్నాయో సెలవు రోజుల్లో ఉద్యోగులకు విరామం ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కానీ జిల్లాల్లో, డిపార్ట్మెంట్లో అటువంటి విరామాలు ఇవ్వని పరిస్థితి. ఆ రోజునే మీటింగ్లు ఎన్ని పెట్టుకునే పరిస్థితి ఉంది. మేము హెచ్ఓడీలకు కానీ మిల్లా అధికారులందరికీ కూడా చెప్తున్నాం, రాత్రింబగళ్ళు మన కొత్త ఆంధ్రప్రదేశ్ కోసం పనిచేస్తున్నాం, కన్స్ట్రక్టివ్గా మేము కోఆపరేట్ చేస్తున్నాం, నిర్మాణాత్మకంగా ఉద్యోగులందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల చెంతకు తీసుకెళ్ళడానికి చేస్తున్నారు. బట్ ఉద్యోగి కూడా ఒక మనిషే కాబట్టి ఆదివారాల పాట, అలాగే పబ్లిక్ హాలిడేస్ అప్పుడు వాళ్ళకి కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఇవ్వండి. తద్వారా సోమవారం నుంచి వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. అలాగే ఐవీఆర్ఎస్ కాల్స్ మీద, వీటి మీద కూడా ఒత్తిడి ఉన్నది. ఐవీఆర్ఎస్ కాల్స్లో నెగిటివ్ వస్తే వాడిని సస్పెండ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది.
ఐవీఆర్ఎస్ కాల్స్ని ఒక మోడల్గాను ఒక గైడ్ లైన్స్గాను ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఐవీఆర్ఎస్లో ఇవాళ ప్రజా వ్యవస్థ, ప్రజలు, సమాజం అంతా పోలరైజ్ అయిపోయిన స్థితిలో ఎవరు ఏది చెప్పారని చెప్పి దాన్ని ఒక సగటు ఉద్యోగిని, సంబంధం లేని ఉద్యోగులను కూడా బాధ్యుల్ని చేయటం కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద మెరుగైన చర్యలు తీసుకుంటాం. ప్రజలకు మెరుగైన చర్యలు తీసుకోవడానికే ఇవన్నీ చేస్తున్నాం, అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదన్నారు. ఈ మూడింటితో పాటు ముఖ్యంగా ఉద్యోగులకు వస్తున్న మెయిన్ ఇబ్బంది హెల్త్ కార్డ్స్కి సంబంధించిన అంశం. హెల్త్ కార్డ్స్కి సంబంధించిన అంశంలో గత 5 సంవత్సరాలుగా కానీ ఇప్పుడు 2 సంవత్సరాల్లో కానీ ఎటువంటి మెరుగుదల కనపడలేదు. ఎటువంటి మెరుగుదల కనపడని పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారికి చెప్తే కమిటీ వేయటం అనేది జరిగింది. కమిటీ ఒక సిట్టింగ్ జరిగింది. మరి ఆ కమిటీని కూడా ఈ నెలలో ఇంకొకసారి సిట్టింగ్ వేయమన్నాం. మేమందరం కూడా అందులో కమిటీ సభ్యులకు ఉన్నాం. కాబట్టి హెల్త్ కార్డు విషయంలో మరి స్క్రూటినీ విషయంలో ఏదైతే లేట్ అవుతుందో, మేము కడుతున్న పేమెంట్లు హాస్పిటల్స్కి వీళ్ళకి అయిపోయినా